నమస్తే నమస్తే క్రికెట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ స్టేజ్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్లో జరగబోతుంది. కంప్లీట్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం మంచిగా ఉందో కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్లో జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే మెయిన్గా ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే మనం ఆస్ట్రేలియా ఈజ్ ఎ వీకర్ సైడ్ కమింగ్ టు దిస్ టోర్నమెంట్. కానీ ఇంత వీక్ టీంతో కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యారంటే దట్ షోస్ ఆస్ట్రేలియా ఎంత గట్టి టీమో, మనకి ఎంత విల్ పవర్ ఉంటుందో వాళ్ళకి అని. ఇప్పుడు మ్యాచ్లోకి వెళ్తే ఆస్ట్రేలియన్ టీం చూస్తే వాళ్ళ బౌలింగ్లో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇప్పటికే అందరూ చెప్పారు కూడా. ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా వీక్గా ఉంది. బ్యాటింగ్ బాగానే ఉంది కానీ బౌలింగే చాలా వీక్గా కనబడుతుంది. సో అది వాళ్ళు ఎలా కవర్ చేస్తారు? ఎస్పెషల్లీ దుబాయ్లో స్పిన్ బౌలింగ్ ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు మొన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా చూసాం, ఇండియా వాళ్ళు టోటల్ 4 స్పిన్నర్స్తో వెళ్ళారు అండ్ స్పిన్నర్సే ఎక్కువ డామినేట్ చేశారు ఆ మ్యాచ్లో కూడా. సో ఆస్ట్రేలియాకి ఆ డిసడ్వాంటేజ్ ఉంది. ఆడమ్ జాంపా ఒకడే మెయిన్ స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి. మ్యాక్స్వెల్ ఉన్నాడు వేయడానికి, స్మిత్ ఉన్నాడు. కానీ మ్యాక్స్వెల్ అండ్ స్మిత్ ఆర్ పార్ట్ టైమర్స్. కానీ పార్ట్ టైమర్స్ కూడా కొంచెం హెల్ప్ లభించవచ్చు ఈ పిచ్ మీద. కానీ ఓవరాల్గా ఆస్ట్రేలియన్ బౌలింగ్ అనేది చాలా వీక్గా ఉంది. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పోజర్ లేదు ఆ బౌలర్లకి. సో బౌలింగ్లో కన్సర్న్ కనబడుతుంది. ఓవరాల్గా ఈ 4 టీంలు చూస్తే న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ 4 టీమ్స్లో ఆస్ట్రేలియానే ఈజ్ ద వీకర్ టీమ్ ఈ 4లో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పడడం మనకి లక్. చాలామంది భయపడుతున్నారు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అంటే. ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా నాకౌట్ స్టేజెస్లో చాలా వేరే డిఫరెంట్ బీస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ గేమ్ చేంజ్ అయిపోతుంది నాకౌట్ స్టేజెస్లో. కానీ ఇప్పుడున్న ఈ ఆస్ట్రేలియన్ టీం పర్ఫామ్ చేయకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఈ సెమీఫైనల్స్కి ఫేవరెట్స్గా ఇండియానే ఉంటారు. మనం ఇండియా గురించి ఇప్పుడు మాట్లాడితే, ఇండియా టోటల్గా 4 స్పిన్నర్స్తో వెళ్ళారు న్యూజిలాండ్ మ్యాచ్లో. అండ్ ఐ థింక్ సేమ్ టీంతో వెళ్తారేమో సెమీఫైనల్లో కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ చేంజ్ అవ్వదు, సేమ్ పిచ్ వాడతారు సెమీఫైనల్లో కూడా. సో ఆ డెడ్ పిచ్ మీద స్పిన్కి చాలా అనుకూలంగా ఉంది, చాలా టర్న్ ఉంది. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తికి చాలా మంచిగా అనుకూలించింది ఆ పిచ్. టోటల్గా ఇండియా టీం కంప్లీట్ స్క్వాడ్ లాగా ఇప్పుడైతే కనబడుతుంది. మ్యాచ్లోకి వెళ్ళినాక చెప్పలేం. టాస్ విల్ డిసైడ్ యాక్చువల్లీ. ఎందుకంటే టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే పోను పిచ్ చాలా డెడ్ అయిపోతుంది, పిచ్ టర్న్ ఎక్కువ అవుతుంది, బౌలింగ్కి చాలా అనుకూలిస్తుంది లేటర్ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్లో. సో ఎవరు టాస్ గెలిచినా వాళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. కానీ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ మనకి కొంచెం టైట్ అవ్వచ్చు సెకండ్ ఇన్నింగ్స్లో. సో చూడాలి. ఆబ్వియస్లీ మనం టాస్ ఓడిపోతున్నాం, అన్ని మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయినాం. సో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతామేమో టాస్. సో మనం సెకండ్ బ్యాటింగ్కి రెడీ అయిపోయి ఉండాలి ఇప్పుడు మనం. సో ఎలా చేస్తారు అనేది చూడాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా వీక్ ఉంది కాబట్టి మనకి కొంచెం టఫ్ అయినా మ్యాక్సిమం మనం సెకండ్ బ్యాటింగ్ చేసినా మనమే విన్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. సేమ్ 250, 260 అరౌండ్ ఒకవేళ టార్గెట్ వస్తే మనమే గెలుస్తాం. ఎందుకంటే ఒకవేళ 260, 270 దాటేసి వచ్చింది అనుకో టార్గెట్, మనకి చాలా టఫ్ అవుతుంది. ఆస్ట్రేలియన్ టీం బౌలింగ్ వీక్గా ఉన్నా మనకు చాలా టఫ్ అయిపోతుంది ఒకవేళ 270, 280 టార్గెట్ వస్తే ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సో చూద్దాం మరి ఏమవుతుందో ఈ మ్యాచ్లో. నాకైతే ఇండియన్ టీం ఫేవరెట్స్గా కనపడుతుంది అండ్ ఇండియన్ టీం సేమ్ టీంతో వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు ఫైనల్కి వెళ్తారు అనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్